హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి గాయత్రి అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఆల్రెడీ తమ్మునేల్ చూసారు కదా, వైటీ స్టూడియో యాప్ ఎక్కువసార్లు ఓపెన్ చేయడం వల్ల మనకి ఏదైనా ఇబ్బంది ఉందా? ఈ మధ్య యూట్యూబ్లో కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. ఏంటంటే వైటీ స్టూడియో యాప్ ఎక్కువసార్లు ఓపెన్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, వ్యూస్ తగ్గిపోతున్నాయని చాలా దగ్గర వింటున్నాము. కానీ అదైతే నిజం కాదు, అదంతా ఫేక్. మన వ్యూస్ సబ్స్క్రైబర్స్ మనకి ఎప్పుడు తగ్గుతారంటే, మనం పెట్టే కంటెంట్, థంబ్నెయిల్స్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ మనం సరిగ్గా ఇవ్వకుండా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేది తగ్గుతారు. అంతేకాని వైటీ స్టూడియో యాప్ ఎక్కువసార్లు ఓపెన్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు, వ్యూస్ తగ్గిపోతున్నాయి, అదంతా ఫేక్ అండి. కావాలంటే నేను నా మొబైల్లో ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఆ యాప్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి అట్లా 2 to 3 times 4 times చేస్తాను. ఒకసారి చూసేసేయండి. మనకు సబ్స్క్రైబర్స్, వ్యూస్ అనేవి ఎలాంటి మార్పులు ఉండవు. అదంతా ఫేక్ అంతేనండి. చూడండి, ఇప్పుడు నా మొబైల్లో నేను యాప్ ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో ఫస్ట్ ఓపెన్ చేశాను, మళ్ళీ క్లోజ్ చేస్తాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. చూడండి, మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను. కంటెంట్ దగ్గరికి వెళ్ళాను, నా వీడియోస్ చూశాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను, మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేశాను. ఎలాంటి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ తగ్గలేదు అండి. చూసారు కదా, నా మొబైల్లో వీడియో కూడా మీకు చూపించాను. అలాంటిది ఏమీ ఉండదు. మనం పెట్టే కంటెంట్ బాగుండి వాళ్ళకు నచ్చితే మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు, వ్యూస్ వస్తాయి. అంతేగాని ఏదో వైటీ స్టూడియో ఓపెన్ చేయడం వల్ల, క్లోజ్ చేయడం వల్ల, ఎక్కువసార్లు ఓపెన్ చేయడం వల్ల మనకు సబ్స్క్రైబర్స్ తగ్గుతారు, వ్యూస్ తగ్గుతాయి అనేది అంతే ఫేక్. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేనండి, బాయ్.